హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. నేను 90s కిడ్ అండి. నా చిన్నప్పుడు అయితే ఏ ఫంక్షన్ జరిగినా, పెళ్ళి, సీమంతం, ఏ ఫంక్షన్ జరిగినా జాంగ్రీ అయితే తప్పకుండా ఉండేది. ఇప్పుడు బయట స్వీట్ షాప్స్లో దొరికే జాంగ్రీలో అయితే అసలు ఆ రుచే ఉండట్లేదండి. మనం ఇంట్లో కూడా ఈ జాంగ్రీని ఈజీగా చేసుకోవచ్చు. చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే పర్ఫెక్ట్గా మనం జాంగ్రీని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అయితే అస్సలు నమ్మలేదండి నేను ఇంట్లో చేశానంటే. చూడండి జాంగ్రీ ఎంత జ్యూసీగా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. జాంగ్రీ చేయడానికి ఇక్కడ నేను 3/4 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ముందే నానబెట్టేశాను. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొంచెం మధ్య మధ్యలో కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండిని మరీ గట్టిగా గ్రైండ్ చేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా మెత్తగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే కనుక చక్కగా గ్రైండర్లో వేసేసుకోండి. గ్రైండర్లో అయితే ఇంకా బాగా వస్తాయి. గ్రైండ్ చేసుకునే పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అందుబాటులో లేని వాళ్ళు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక చిటికెడు ఉప్పు, సాల్ట్ వేసుకోండి. అలాగే 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లయితే వంట సోడా అవసరం లేదు. మనం మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పిండిలో కార్న్ఫ్లోర్ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మినప్పిండిని చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనం వేసిన 1/4 కప్పు కార్న్ఫ్లోర్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు పొరపాటున పలుచగా అయింది అనిపిస్తే మరొక స్పూన్ లేదా 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకొని నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. కలర్ కోసమే, టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. ఫుడ్ కలర్ లేకుండా కూడా ఈ జాంగ్రీ చేసుకోవచ్చు. ఈ కలర్ అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయేలాగా ఒకే డైరెక్షన్లో బీట్ చేస్తూ కలుపుకోవాలి. జాంగ్రీ వేయడానికి పిండి రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనకి జాంగ్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. పిండిని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం జాంగ్రీ కోసం పాకం తయారు చేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్లు కూడా పోసేసి పంచదారని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. ఇది ఎటువంటి తీగ పాకం అవసరం లేదు. గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువ, తీగ పాకం కంటే కూడా కొంచెం తక్కువ వచ్చేలాగా ఉడికించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం కొంచెం చేతికి తీసుకొని చూస్తే జిగురుగా ఉండాలి. స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకొంచెం ఆగితే మనకి తీగపాకం వచ్చేస్తుంది అన్నట్లుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తీగపాకం వచ్చేసింది అనుకోండి, జాంగ్రీ పైన పంచదార లేయర్ లాగా కట్టేస్తుంది. సరిగా ఉడికించుకోకుండా దించేసారంటే జాంగ్రీ నీళ్ళలో నానినట్లుగా, పాకంలో వేసినట్లుగా కాకుండా నీళ్ళలో నానినట్లుగా ఉంటుంది. సరిగ్గా పాకం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జాంగ్రీ వేసేసుకుందాము. నేనైతే పాల ప్యాకెట్ తీసుకున్నాను. గ్లాస్లో పెట్టేసి కట్ చేసి గ్లాస్లో పెట్టేసి మనం తయారు చేసుకున్న మినప్పిండి మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకుని రబ్బర్ బ్యాండ్తో టైట్గా కట్టేసుకోవాలి. సిజర్తో చిన్నగా చివర్లో కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు, అలానే మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు. అలాగే పిండిలో 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. డైరెక్ట్గా నూనెలో వేసే కంటే ముందే ఈ విధంగా పిండిలో ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. నూనె కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదు, నిదానంగా పైకి రావాలి. చూడండి, చక్కగా పొంగింది కదా. నేనైతే మినీ జాంగ్రీ వేస్తున్నాను. ముందు చుట్టూ 2 చుట్లు చుట్టేసి నిదానంగా మధ్యలోకి తీసుకురావాలి. నూనె అయితే మరీ వేడెక్కిపోకూడదు, అలానే వేడెక్కకుండా వేసేసామంటే పొంగకుండా ఫ్లాట్గా అలా ఉండిపోతాయి. నూనె మధ్యస్థంగా కాగాలి. ఎక్కువ వేసేసుకోవద్దు, నూనెకి సరిపడా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా పచ్చిదనం తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా కూడా వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇవి సరిగ్గా వేగకుండా మనం పాకంలో వేసేసామనుకోండి, జాంగ్రీలు కొంచెం మెత్తగా ఉంటాయి. అలా అని మరీ ఎక్కువ క్రిస్పీగా వేయించేసామంటే పాకంలో వేసినా కానీ జాంగ్రీలు క్రిస్పీగానే ఉంటాయి, కొంచెం కూడా సాఫ్ట్గా అవ్వవు. చూసుకుంటూ చూడండి, ఈ విధంగా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించేసుకుని నూనెలోంచి తీసేసుకోవాలి. ఇవి నూనెని కూడా అస్సలు పీల్చుకోవు. వేడిగా నూనెలోంచి తీసిన వెంటనే పాకంలోకి వేసేసుకోవాలి. పాకం కూడా కొంచెం వేడిగానే ఉండాలి. పాకంలో వేసాక గరిటతో కొంచెం లోపలికి ప్రెస్ చేసేసి నెక్స్ట్ వై వేగేంత వరకు పాకంలోనే ఉంచేసేయండి. నూనె బాగా వేడెక్కి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వై వేసేటప్పుడు ముందు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. 2-3 వేసాక మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన జాంగ్రీలన్నీ వేసుకోవాలి. జాంగ్రీలను అయితే మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వాలి. ఈలోపు మనం పాకంలో జాంగ్రీలు వేసాం కదా, అవి కూడా చక్కగా నానుంటాయి. పాకం రాకుండా ఈ విధంగా చెల్లులు గరిటతో తీసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం వేయించుకున్న జాంగ్రీలు వేసేటప్పుడు పాకం చల్లగా ఉంటే కనుక 1 నిమిషం పాటు వేడి చేసుకుని అప్పుడు జాంగ్రీలు వేసుకోండి. పాకం వేడిగా ఉంటేనే మనకి లోపల వరకు వెళ్తుంది. జాంగ్రీలు వేసాక గరిటతో కొంచెం లోపలికి ప్రెస్ చేయండి. అలాగే కొంచెం సేపు అయ్యాక రెండో వైపు తిప్పుకుంటే రెండు వైపులా కూడా జాంగ్రీ చక్కగా పాకాన్ని పీల్చుకుంటుంది.
సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ మిగిలిన జాంగ్రీలన్నీ చేసుకోవాలి. చివరికి వచ్చేసరికి ఒకవేళ మీకు పాకం బాగా చిక్కగా ఉంది అనిపిస్తే 1 స్పూన్ నీళ్ళు పోసి వేడి చేసుకుంటే పాకం మళ్ళీ పలచబడుతుంది. చూడండి జాంగ్రీలు ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చిన్ని జాంగ్రీలు, మినీ జాంగ్రీలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఈ కొలతలతో మనకి 50 వరకు చిన్ని జాంగ్రీలు, మినీ జాంగ్రీలు 50 వరకు వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొలతల్లో ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే జాంగ్రీలు ట్రై చేసేయండి. జ్యూసీగా చాలా రుచిగా వస్తాయి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.